Hello my dear students, this is the last problem in 1.1 exercise 1 lo the last problem and very important problem. Listen carefully. Show that one and only one out of n plus 2 n plus 4 is divisible by 3 where n is a positive integer. ఇక్కడ n plus 2 n plus 4 అనేటువంటి 3 నంబర్స్ ఇచ్చాడు. ఈ 3 నంబర్స్ లో ఏదో ఒకటి మాత్రమే 3 చేత డివైడ్ చేయబడుతుంది అని షో చేయాలి మనం. ఏంటంటే షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n plus 2 n plus 4 is divisible by 3. ఈ మూడు నంబర్లలో n గాని n plus 2 గాని n plus 4 గాని ఈ మూడిట్లో ఒకటి మాత్రమే 3 చేత డివైడ్ చేయబడుతుంది అని షో చేయాలి. క్వశ్చన్ ముందు అర్థమైతే మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n plus 2 n plus 4 ఇక్కడ మూడు ఉన్నాయి మనకు. n అనేది గాని n plus 2 గాని n plus 4 గాని is divisible by 3 where n is positive integer. First case number 1. First case I will take n is divisible by 3. నేను n అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అనుకుంటున్నాను. First case number 1 I will take n is divisible by 3. n అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అనుకుంటున్నాను. Let n is equal to 3k. మరి 3 చేత డివైడ్ చేయబడుతుంది అంటే అది ఏ ఫామ్ లో ఉండాలి? 3k గాని 3x గాని 3m గాని 3l గాని ఏదో ఒక ఫామ్ లో ఉండాలి. 3x ఫామ్ లో ఉంది అనుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి మనకు రెండోది ఏముంది ఇప్పుడు n plus 2. n plus 2 means what? How much n value? 3x. 3x plus 2. 3x is divisible by 3. Already n is divisible by 3. n means what? 3x. n plus 2 means 3x plus 2 is not divisible by 3. Not divisible by 3. Not divisible by 3. Is not divisible by 3. And next one n plus 4. What is n plus 4? What is the n value here? 3x plus 4. That means 3x plus 3 plus 1. That is 3 into x plus 1 plus 1. This is 3 into something. It may be k or something. This is not divisible by is not divisible by 3. ఇక్కడ చూడండి మనము n అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అని తీసుకున్నాము. n is divisible by 3. Let n is divisible by 3. n అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది తీసుకున్నాము. కాబట్టి n ఎలా ఉండాలి? మనం 3k 3x 3p 3l ఏదో ఒక ఫామ్ లో ఉండాలి. ఓకేనా? ఓకే n plus 2 ఏమవుతుంది మనకు? is divisible by 3. n plus 2 3x plus 2 is not divisible. 3x n చేత 3 చేత డివైడ్ చేయబడుతుంది కాబట్టి 3x plus 2 డివైడ్ చేయబడుతుందా? No, it is not divisible by 3. Okay. Next n plus 4. That is 3x plus 4. 4 as divided as 3 plus 1. Okay, 3 common outside. X plus 1. 3 into x. 3x. 3 1 are 3. This is in the form of 3k plus 1. 3k is divisible by 3. Plus 1 is there. That's why it is not divisible by 3. మనము n అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అని తీసుకున్నప్పుడు n plus 2 కు ఏమైంది? నాట్ డివిజిబుల్ వచ్చింది. n plus 4 వచ్చింది. నాట్ డివిజిబుల్ వచ్చింది. ఓకేనా? నౌ కేస్ నంబర్ 2. సెకండ్ కేస్ కదా అనుకున్నాం. సెకండ్ కేస్ ఏంటి? n plus 2 తీసుకుందాం. లెట్ n plus 2 is divisible by 3. n plus 2 అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అనుకుందాం. అంటే ఏంటి? లెట్ n plus 2 is equal to 3x ఫామ్ లో ఉంటుంది. ఎందుకని? n plus 2 3 చేత డివైడ్ చేయబడుతుంది కాబట్టి n plus 2 ఏమవ్వాలి? 3x ఫామ్ లో ఉండాలి. దట్ ఈస్ n is equal ఏమవుతున్నప్పుడు 3x minus 2 అవుతుంది. n అనేది 3x minus 2. 3x డివైడ్ చేయబడినప్పుడు 3x minus 2 డివైడ్ చేయబడుతుందా? No, is not divisible by 3. Is not divisible by 3.
నెక్స్ట్ n plus 2 అయిపోయింది, n అయిపోయింది. నెక్స్ట్ n plus 4. What is the value of n here? 3x minus 2. 3x minus 2 plus 4. That is the 3x plus 2. 3x plus 2 is not divisible. Is not divisible by 3. చూడండి మనకు ఏం తీసుకున్నాం ఇక్కడ మనం n plus 2 అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అని తీసుకున్నాం మనం. లేదా n plus 2 is divisible by 3. n plus 2 అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అని తీసుకున్నాం కాబట్టి n plus 2 ఎలా ఉండాలి? అప్పుడు 3x ఫామ్ లో ఉండాలి. x అనేది ఏదైనా కావచ్చు. x is any integer. x is any integer. Here also x is any integer. Any integer. ఏ ఇంటిజర్ అయినా కావచ్చు. అప్పుడు n ఏమవుతుంది? 3x minus 2. 3x minus 2 is divisible. 3x అనేది 3 చేత డివైడ్ చేయబడినప్పుడు 3x minus 2 is not divisible by 3. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వన్ n plus 4. n plus 4 means what? ఇక్కడ n means n how much? 3x minus 2 plus 4. 3x plus 2 is already is not divisible by 3. కాబట్టి మనం ఇక్కడ n plus 2 divisible అవుతుంది అని తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకు? n plus 2 divisible అవుతుంది అని తీసుకున్నప్పుడు ఇక్కడ n అనేది divisible కాదు అని వచ్చింది. అలానే n plus 4 కూడా divisible కాదు అని వచ్చింది. అలానే థర్డ్ కేస్ నంబర్ 3. కేస్ 3 లో చూసినట్లయితే మనం థర్డ్ కేస్ లో లెట్ n plus 4 divisible తీసుకుంటాం. n plus 4 is divisible by 3 అంటే n plus 4 is ఎలా తీసుకోవాలనుకున్నాము? 3x ఫామ్ లో ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఏం తీసుకున్నాము చూడండి ఒకసారి. n అనేది డివిజిబుల్ అని తీసుకున్నాం. ఇక్కడేమో n plus 2 డివిజిబుల్ అన్నాం. ఇక్కడేమో n plus 4 డివిజిబుల్ అన్నాం. అప్పుడు n ఏమవుతుందని మనకు n is equal 3x minus 4 అవుతుంది. 3x minus 4. This is 3x minus 3 minus 1. 3 మనం కామన్ తీసుకున్నట్లయితే x minus 1 minus 1 3 into x 3x minus 3 minus 1. This is దీన్ని మనం m x ఏదో ఒకటి తీసుకున్నట్లయితే p తీసుకున్నాము లేదా k తీసుకున్నాము 3k minus 1. k వాల్యూ ఎంత తీసుకున్నామండి ఇక్కడ మనం? x minus 1. 3k minus 1 is divisible? No, is not divisible by 3. Is not divisible by 3. ఇంకేమి మనకు n plus 4 అయిపోయింది, n అయిపోయింది. నెక్స్ట్ n plus 2 మిగిలింది. n plus 2. n వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 3x minus 4. 3x minus 4 plus 2 అంటే ఎంత వచ్చిందండి మనకి? 3x minus 2. చూడండి ఇక్కడ n వాల్యూ ఇక్కడ ఎంత ఉంది మనకు? 3x minus 4. 3x minus 4 plus 2 కాబట్టి ఏముంది? 3x minus 2. divisible? Is not divisible. Is not divisible by 3. Very important problem. Listen carefully. I will explain once again. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏమిటంటే మనకు చూడండి. Show that one and only one. Show that one and only one out of n plus 2, n plus 4 is divisible by 3. ఇక్కడ మనకు 3 digits చూపిస్తున్నాడు. n అనేది ఒక నంబరు, n plus 2 ఒకటి, n plus 4 ఒకటి. ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే 3 చేత డివైడ్ చేయబడుతుంది అని మనం షో చేయాలి. నేనేం తీసుకున్నా అంటే ఫస్ట్ n అనేది తీసుకున్నాను. n అనే దానిని లెట్ n ఈజ్ డివిజిబుల్ బై 3. n అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అని తీసుకున్నా. 3 చేత డివైడ్ చేయబడినట్లయితే n ఎలా ఉండాలి? n 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి లెట్ n వాల్యూ ఎంత ఉంటుంది? అప్పుడు 3x గా ఉంటుంది. x అనేది ఏదైనా ఇంటిజర్ తీసుకున్నట్లయితే ఓకే. n 3x. ఓకే, నౌ n plus 2 ఏమవుతుంది? 3x plus 2. 3x డివిజిబుల్ అయింది 3 చేత. కాబట్టి 3x plus 2 is not divisible by 3. కాబట్టి ఎందుకు? 3 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? n plus 4. n వాల్యూ ఎంత ఇక్కడ? n వాల్యూ is 3x. 3x plus 4. plus 4 ని ఎలా డివైడ్ చేసాం? 3 plus 1 గా డివైడ్ చేసి ఈ రెండింటిలో 3 కామన్ తీసాము. కాబట్టి x plus 1 మిగిలింది. ఈ x plus 1 కు బదులుగా ఏం చేశానంటే k. 3k plus 1. 3k అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది. మరి ప్లస్ 1 ఉంది కాబట్టి is not divisible by 3. ఇక్కడ నేనేం తీసుకున్నాను? n అనేది 3 చేత డివైడ్ చేయబడుతుంది అని తీసుకున్నప్పుడు n plus 2 డివైడ్ చేయబడుతుంది వచ్చింది 3 చేత. n plus 4 కూడా డివైడ్ చేయబడుతుంది వచ్చింది. ఓకే, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే డివైడ్ చేయబడింది.
సెకండ్ కేసుకి వచ్చాను. ఈసారి ఏం తీసుకున్నాను, n+2 తీసుకున్నాను. n+2 డివైడ్ చేయబడుతుంది అని తీసుకున్నాను. లెట్ n+2 is divisible by 3. n+2 డివైడ్ చేయబడితే n+2 ఏ ఫామ్ లో ఉండాలి, 3 యొక్క మల్టిపుల్ ఫామ్ లో ఉండాలి. అంటే n+2 is equal to 3x. n+2 is equal to 3x. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది, 3x minus 2. 3x అనేది డివిజిబుల్ అయినప్పుడు దానికంటే 2 తక్కువగా ఉంది కాబట్టి ఇది నాట్ డివిజిబుల్ బై 3. 3 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి n+4 ఏమవుతున్నప్పుడు 3x + 2 + 4 అంటే ఏమవుతుంది, +4 - 2 +2 3x + 2 ఆల్రెడీ ఇన్ ఆర్డర్ 3x + 2 is not divisible by 3 కాబట్టి 3x + 2 not divisible by 3. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, n+2 డివిజిబుల్ అని తీసుకున్నాను. n+2 డివిజిబుల్ అయినప్పుడు ఏమైంది, n అనేది నాట్ డివిజిబుల్ వచ్చింది, n+4 కూడా నాట్ డివిజిబుల్ వచ్చింది. అంటే ఈ మూడిట్లో ఇక్కడ కూడా ఒకటి మాత్రమే డివిజిబుల్ అయింది. ఇక్కడ మూడవ కేసులో ఏం తీసుకున్నాను, థర్డ్ కేసు n+4 divisible by 3 అని తీసుకున్నాను. చూడండి n+4 is divisible by 3. అప్పుడు n+4 ఏ ఫామ్ లో ఉండాలి, 3x ఫామ్ లో ఉండాలి. కాబట్టి n వాల్యూ ఏమవుతుంది, 3x - 4. 3x - 4 ఏం చేశాను, -3 - 1 డివైడ్ చేసి మళ్ళా రెండింటి నుంచి 3 కామన్ ఇస్తే 3 × x - 1 -1 3 × x 3x 3 - 3. ఓకే, ఇది x - 1 బదులు కేమో ఎల్లో మీ ఇష్టం ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాం. 3x - 1 ఈ 3x అంటే 3 కే డివిజిబుల్ అయింది, -1 ఉంది కాబట్టి is not divisible by 3. ఇంకా రెండోది ఏం మిగిలింది మనకు, n అయిపోయింది, n+4 అయిపోయింది, n అయిపోయింది, n+2. n వాల్యూ ఎంత చూడండి ఒకసారి, n వాల్యూ ఎంత ఇక్కడ, n వాల్యూ 3x - 4 కాబట్టి 3x - 4 + 2 3x - 2. ఇక్కడ 3x అనేది 3 చేత డివైడ్ చేయబడింది, -2 ఉంది కాబట్టి is not divisible. ఇక్కడ మనం n+4 డివిజిబుల్ అని తీసుకున్నప్పుడు n అనేది నాట్ డివిజిబుల్ అని వచ్చింది, n+2 కూడా నాట్ డివిజిబుల్ వచ్చింది. therefore ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే one and only one out of n+2 n+4 divisible by 3. n గాని n+2 గాని n+4 గాని ఈ మూడిట్లో ఒకటి మాత్రమే 3 చేత డివైడ్ చేయబడుతుంది. ఓకే, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. థాంక్యూ.